నుంచి వచ్చేస్తున్నారు ముగ్గురు అందమైన సౌందర్యాలు. లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెం. కమ్ ఆన్. Boy needs a girl, son, a girl needs a boy. రండ్రా. జోడీ లేని జిందగీలో లేదు. ఈరోజు మన అమ్మాయిల అబ్బాయిల టాపిక్ కితకితలు. చూడు సిమ్ముకి, నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు కాదు, రూపాయలు ఉన్నాయి. కానీ నీకు తెలిసింది నా దగ్గర ఇంకో రూపం ఉంది. అదే 6 రూపం, అదే యాంకర్ రవి రూపం. అది కానీ బయటికి తీస్తే నువ్వు మాత్రం మఠాస్ కబ్బాలీడా. ఎందుకు ఆవేశపడతావు? మగాడు అన్నాక అనుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సిగ్గుపోకూడదు, అధికారం ఉండాలి, బరి తెగించకూడదు, కితకితలు ఉండాలి, మిట్టమిట్టలు ఉండకూడదు. అయినా బేసిక్ గా మగాడు మగాడి లాగా ఉండాలి. ఒక విషయం చెప్తాను గుర్తుంచు. వన్ షుడ్ నో ది కాస్ ఆఫ్. నానా పెద్ద భాష. నంబర్ 1 డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పి. పాప నీకు నిజం చెప్పాలి, అతిగా తెలివితేటలు ఉన్నవాడు జీవితంలో పైకి రాలేడు. తెలివితేటలు లేనివాడు కూడా మోసపోయే అవకాశం ఉంది. మళ్ళీ చెప్పనా? సింగిల్ టేక్ లో చెప్పి సార్. కమాన్. పాప నీకు నిజం చెప్పాలి, అతిగా తెలివితేటలు ఉన్నవాడు. డైలాగ్ చెప్పాలనుకుంటావు కదా, చెప్పు. పాప నీకు నిజం చెప్పాలి, అతిగా తెలివితేటలు ఉన్నవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. కితకితలు ఉన్నవాడు సరిగ్గా సంసారం చేసినట్టు లేదు. తెలుసుగా. నా సైడ్ నుంచి నా ఫస్ట్ రామలమ్మ. నా జన్మ విరోధినైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని, కోపంతో ఉన్నప్పుడు కితకితలు పెట్టి కాంప్రమైజ్ చేసేవాడిని క్షమించను. ఈ విషయంలో శ్రీముఖి అక్క శాసిస్తుంది, ఈ శ్రీముఖి సిస్టర్ పాటిస్తుంది. ఫస్ట్ టైం అమ్మాయిల అబ్బాయిల్లో మా స్టూడెంట్ నుంచి వచ్చి ఒక అమ్మాయి అద్దర కొట్టింది డైలాగ్. సూపర్. లేవునానా తమ్ముడు, నువ్వు తమ్ముడు అని వాడి దగ్గరకు వచ్చావంటే ఏదో కుట్ర పన్నావు. నా సంజయ్ తమ్ముడు లాగా ఉన్నాడు. వాడు పీకుడు గాడు, వీడు పీకేవాడు. పో తమ్ముడు. బాగా చెప్పు నాన్న, నీ అక్క నీకుంది, ఏం జరిగినా నేను చూసుకుంటాను రా, ఓకేనా? బాగా చెప్పు నాన్న, బాగా చెప్పు. ఓకే. సంజయ్ గారు తమ్ముడు కదా అని అందరు చిన్న చూపు చూస్తారు, కానీ వాడిని పక్కన పెట్టి డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పు. తమ్ముడు డైలాగ్ చెప్పే ముందు ఒక్కసారి ఫ్లోర్ మూమెంట్ నీకు వస్తుంది చూడు. చెప్పురా తమ్ముడు. నీకు కితకితలు పెడతా. ఒరే తమ్ముడు, నేను ఈ బొంగు దీనికోసం తీసుకొచ్చాను, బయటికి రా నా ధైర్యంగా. తమ్ముడు నువ్వు డైలాగ్ ఇప్పుడు బాగా చెప్తే ఇది అక్కడ సీట్కి వెళ్తుంది, లేకపోతే ఈ పొక్కలోకి వెళ్తుంది. డైలాగ్ చెప్పు. నీకు కితకితలు పెడతా. నీకు కొడితే గిడితే నా తమ్ముడు చూడు, మరి తమ్ముడు చెప్తలేడు డైలాగ్. చెప్పురా, నువ్వు చెప్పక నేను చెప్పక ఎందుకు చెప్పురా. నీకు ఒకసారి చదువుతా, ఒకసారి చూసుకొని చెప్తా. కాలేజీలోనే చదవక ఇక్కడ చదవక ఎందుకురా నువ్వు? ఎట్లాగో నా తమ్ముడు ఇజ్జత్ తీసిండు కాబట్టి ఇప్పుడు నా సెకండ్ రామలమ్మ స్టాండ్ అప్. రే మంచివాడు మొదట కష్టపడతాడు కానీ ఓడిపోడు, చెడ్డవాడు మొదట సుఖపడతాడు కానీ గెలవలేడు. అదే కితకితలు పెట్టేవాడు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఎనీ డౌట్? సింగిల్ టేక్ లో చెప్పినాను. అమ్మా నీ వయసు పెద్దది, ఒక పాప జీవితానికి లాలిజో లాలిజో ఊరుకో పాపా, పారిపోకుండా పట్టుకో నా చెయ్యి.
తెలుసా ఈ ఊసు? ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను మీ వాడికి. నువ్వు ఎవరు వేయడానికి? నేను ఇస్తా. అరే తీసుకోరా. అమ్మా నువ్వు నీ వయసు పెద్దది, ఒక పాప జీవితానికి దెయ్యమే పోయిందో రాయులా మారింది వెళ్ళే ఎడదారిలో. ఫ్లో అంటే ఏంటో చూస్తా లేబిటా. ఒక అమ్మాయి తెల్లారుజామున లేచి 4 గంటలకు చదువుతుంటే అర్థం మార్చి నెలలో ఎగ్జామ్ ఉందని. అదే ఒక అబ్బాయి తెల్లారుజామున 4 గంటలు లేచి చదువుతున్నాడు వారికి సెప్టెంబర్ లో ఎగ్జామ్ ఉందని అర్థం. అదే ఒక అబ్బాయి నవ్వుతున్నాడు అంటే అర్థం వారికి ఎవరో కితకితలు పెట్టారని అర్థం. అదే ఒక అమ్మాయి నవ్వుతుందంటే టీవీలో పటాషో వస్తుందని అర్థం. ఈడి లేకి బుద్ధులు చూసిండ్రా. నేను వచ్చి ఇక్కడ గట్టిగా హక్ చేసుకుంటే అక్క నేను కూడా హక్ చేసుకోవచ్చా అని అడుగు. అక్క నువ్వే కదా నన్ను ఫాలో అవ్వమన్నావు. అమ్మాయిలో ద రిలేషన్షిప్ బిట్వీన్ కుర్రాళ్ళు అండ్ కితకితలు షుడ్ బి లైక్ బ్యాట్ అండ్ బ్యాట్స్మెన్, నాట్ లైక్ వాచ్ అండ్ వాచ్మెన్. అయినా నేను ఎలా మర్చిపోయాను? నువ్వు డైలాగ్స్ చెప్తే పనిష్మెంట్ కదా. పనిష్మెంట్ ఏంటంటే యాంకర్ రవి అండ్ అలాగే ఆ గ్రీన్ చొక్కా వేసుకున్న అబ్బాయి వాళ్ళ ముగ్గురిని నువ్వు మా ఇద్దరి దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకోవాలి, ఫుడ్ ఆర్డర్. పాదం కదలనంటుందా ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందే దూరం కరగనంట. యా, నీ పేరెంట్సమ్మా? మానిక్ భాష. నా తమ్ముడికి 2 ఆనియన్ దోస ఆ. అండ్ అలాగే నాకు ఒక చికెన్ 65. కాకి నువ్వు ఆఫ్టర్ ఆల్ బేరర్ లాగా ఉండు. బేరర్ కి కూడా ఒక చరిత్ర ఉంటది. వాడు కూడా ఇక్కడనే ఇట్లనే కూర్చుంటాడు. ఏం కావాలి? నాకు దోశ ఆయిల్ తక్కువగా ఉండాలి, మసాలా ఎక్కువగా ఉండాలి. బ్రదర్ కవియా ఉన్నాడు కదా బేరర్ అక్కడ. పరిగెత్తి పరిగెత్తి నీ గుండె చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఇప్పుడు నేనేం చేయాలి? కళ్ళు దుకాణంలో ఎట్లా ఆర్డర్ తీసుకుంటారో అట్లా తీసుకోవాలి. గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెత్తే వాడే వాడే సాలా. మా చిన్న తమ్ముడు ఆడున్నాడు, ఆడ నుంచి తీసుకుంటారా? అండర్ 18 మేము సర్వ్ చేయం సార్. వాళ్ళని బర్త్డే అడిగి 18 ఇయర్స్ వచ్చినాయి, అందుకే పార్టీ చేసుకుంటాం. అరే నీ ఏజ్ ఎంతరా? అలా భయపెట్టకండి. నీ వయసు ఎంత అబ్బాయి? 20. ఏం కావాలి? ఒక బీర్ బాటిల్. బీర్లో కళ్ళేసుకొని తీసుకురా. అద్దే ఇంత లేడు గాని సర్దార్ తమ్ముడా, నీకు డైలాగ్ చెప్పడానికి రాదు, నీకు చెప్పలేడు. నాకు కళ్ళొద్దు, నాకు నువ్వు ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేస్తే చూడాలనుంది. నేను వచ్చి ఆర్డర్ తీసుకున్నా, నా పనిష్మెంట్ అయిపోయింది. నానా ఇప్పుడు ఆవిడ చెప్పింది నువ్వే అనుకుంటా. నీకు కిటికీతలు పెడతాను, వెదిరొస్తే యుద్ధం చేస్తాను, సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు, ఎంత నిజమో భూమి గుంటంగా ఉంటుంది, ఎంత మీ యాంకర్ తమ్ముడు మీకు కిటికీతలు పెడతాను అంతే నిజం. ఇప్పుడు నువ్వు నాకు కళ్ళ అమ్ముతూ మరి ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేయాలి. అనండి. అయ్యో అయ్యో సాంగ్ జారే 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 నా సిల్కు సిరే జారే బూరే 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 నన్ను చూస్తే నీ నోరూరే. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ
ఇచ్చే కంటెంటే ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కుర్రకారుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ టీవీ ప్లస్ మస్ట్